నంద్యాల జిల్లాలో ఈ నెలలో జరిగిన ముఖ్యాంశాల సమాహారం ఇప్పుడు విందాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 553 రైల్వే స్టేషన్లను రీమోడలింగ్ చేసేందుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం, అందులో నంద్యాల రైల్వే స్టేషన్ ఉండటం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఈ రైల్వే స్టేషన్ 28 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరు నుండి తిరుపతికి కొత్త రైలు వేశామని, నంద్యాల రేణిగుంట ప్యాసింజర్ రైలు ప్రారంభించడం కూడా చాలా బాగుందని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద అర్హులైన 4,19,583 మందికి 629.37 కోట్ల రూపాయల ఆర్థిక సాయం బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏటా 15,000 రూపాయల చొప్పున లబ్దిదారులకు 3 ఏళ్లలో మొత్తం 45,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తూ సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. బనగానపల్లెకు గోరుకల రిజర్వాయర్ నుండి 100 కోట్లతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ స్కీమ్ ఫేజ్ 1 కింద దాదాపు 150 కోట్ల రూపాయలతో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా దర్శించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమె పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికలతో మాట్లాడుతూ ప్రాచీన పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 25 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 479 మంది జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు చెక్కులను కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 479 మంది జంటలకు 4,06,30,000 రూపాయలను వారి ఖాతాలో జమ చేశామని అన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు 5 విడతలకు గాను జిల్లాలో 2,669 మందికి 22,70,00,000 రూపాయలు వాళ్ల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కొత్తగా పెళ్లైన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన జరిపి వారికి కూడా చెక్కులు అందజేస్తామని చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాకుంభాభిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 6 రోజుల పాటు ఆలయంలో యాగాలు, హోమాలతో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ, పండితారాధ్యులు కాశీ పీఠాధిపతి మల్లికార్జున మహాస్వామి మహాకుంభాభిషేకంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల గర్భాలయ విమాన గోపురాలకు, మూలమూర్తులకు, దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. మహాకుంభాభిషేకం పూజలలో మంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకంను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 1వ తేదీ నుండి 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారు 11 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 8 లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. అలాగే 30 లక్షల లడ్డూలను భక్తులు తీసుకువెళ్లారని ఆలయ అధికారులు తెలిపారు. శివస్వాములను మాత్రమే స్వామివారి సర్వదర్శనానికి అనుమతించామని ఈవో వెల్లడించారు.